ఇంకొకళ్ళు మన ప్రియతమ సిస్టర్ వేకల మేరీ గారు. వీరు ఎక్కువగా సోషల్ వర్క్, సమాజంలో జరిగే లేడీస్ గురించి వాళ్ళు అంటే లేడీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటారు. జనరల్గా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, చాలా లేబర్ ఉమెన్స్ని అందరూ కూడా గ్యాదర్ చేసి చాలా మీటింగ్లు పెడతారు. వాళ్ళ తరపున కొన్నిసార్లు ఏదైనా కేసెస్ కూడా ఫైల్ చేస్తారు. అంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళ తరపున ఏదైనా ఇన్జస్టిస్ జరుగుతుంటే వాళ్ళ తరపున సిస్టర్ కూడాను లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా కంప్లైంట్ చేయటం కానీ చేస్తుంటారు. వాళ్ళ వర్క్, నా వర్క్ స్కూల్ వర్క్ అయితే, టీచింగ్ అయితే, సిస్టర్ వర్క్ సోషల్ వర్క్. సో సిస్టర్ కూడా నేను కూడా పిలవంగానే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైం, విలువైన సమయాన్ని మనకి వెచ్చించినందుకు ఈ మన యొక్క స్టేజ్ మీద మనందరితో కూడి వాళ్ళు కూడా మన యొక్క ఈ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చేసిన మన యొక్క సిస్టర్ ప్రియతమ సిస్టర్ వేకల మేరీ గారిని కూడా స్టేజ్ మీదకి అలంకరిస్తూ అతిథిగా ఆహ్వానిస్తున్నాను. ఒకళ్ళు ఉన్నారు, పస్సుల మరీదాస్ గారు, ఆర్టీసీ కండక్టర్. మరి వచ్చారు కానీ వెళ్ళిపోయినట్టున్నారు. వాళ్ళు కూడా చాలా మన స్కూల్కి అతిథులు, అంటే చాలా స్పాన్సర్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్లో ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి 5000 స్పాన్సర్ చేస్తారు. కంపల్సరీ వాళ్ళు మన యొక్క స్కూల్కి ఎన్నో, అంటే కొన్నిసార్లు ఏమన్నా మనకు ఆ స్కూల్కి అవసరమైన వాళ్ళు ఇవ్వటం కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మిస్ అవుతున్నారు. ఈ టైంలో వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతున్నాను. ఇంకొకళ్ళు సతీష్ సార్ ఉన్నారు. నేను ఇన్వైట్ చేయగానే తప్పకుండా వస్తాను సిస్టర్ అని చెప్పారు. వాళ్ళకు కూడా వెల్కమ్ చేస్తున్నాను. సతీష్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. ఇక్కడ కూడా ఆడుకున్నారు కదా, ఇక్కడ కూడా ఆడుకోవటమే కదా అని అన్నట్టుగా ఫోర్స్ చేయొద్దు. దే ఆల్సో నీడ్ ఫ్రెష్ మైండ్. వాళ్ళకు కూడా కొంచెం ఆడుకోవాలి, ప్లస్ చదువుకోవాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ హెల్త్ విషయంలో చెప్పేది ఏంటంటమ్మా, మీరు వాళ్ళు ఏడుస్తున్నారని కింద పడి గిలగిల కొట్టుకుంటున్నారని మీరు అయితే ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఫుడ్ ఏది బేకరీలో ఉండే ఫుడ్ ఐటమ్స్ కానీ బయట దొరికే బజ్జీలు, గారెలు అలాంటివి పెడుతుంటారు. నోన్ ఆయిల్ ఫుడ్ కదా, సో అలాంటివి పెట్టబాకండి. చాలాసార్లు స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి నా కడుపులో నొప్పి వస్తుంది సిస్టర్, హెడేక్గా ఉంది సిస్టర్, కళ్ళు తిరుగుతున్నాయి అంటారు.
సృష్టించలేనిది అమ్మవరం అమ్మ తానే జలపాత అమృతానికి ముందుగా తీయకుంట అమ్మ తానే జలపాత నీరు పారేరుకుంట నంగిన తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన పతిసులకి ఉలిగాయం అమ్మా నంగిన తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన పతిసులకి ఉలిగాయం అమ్మా చీకటి చెప్పే వెన్నెలకి చావని అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాపమ్మా అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ తానే జలపాత అమృతానికి ముందుగా తీయకుంట అమ్మ తానే లాలిపాట నీరు పారేరుకుంట నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు విందేసి నిండు జాబిలు చూపించి నోటితో బుగ్గలు విందేసి బుక్కులు